అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్. 12వ పీఆర్సీ అమలు డేట్ ఫిక్స్, పెరిగిన జీతాల లిస్టు విడుదల. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ సంచలన నిర్ణయం. ఉద్యోగుల కోసం కొత్త ప్రకటనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగా లేదా మే మొదటి వారంలో ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్, అలాగే డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ వంటి చెల్లింపులను ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగుల బకాయిల క్లియరెన్స్ ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులకు 25,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ప్రాధాన్యత క్రమంలో కొన్ని బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం విడుదలయ్యే బిల్లులు జీపీఎఫ్ లోన్లు, డీఏ, సరెండర్ లీవ్ అమౌంటు, మెడికల్ బిల్లులు, పెన్షన్లకు సంబంధించిన డీఏ, డీఆర్ బకాయిలు. ప్రభుత్వం ఈ నెలాఖరు లోపల వీటిని క్లియర్ చేయాలనైతే చూస్తోంది. అదే సమయంలో ఇంకా పెండింగ్‌లో ఉన్న డీఏ, ఇతర బకాయిలు వచ్చే నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది. సో, ఈ విధంగా ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయ పెన్షనర్లకు 12వ పీఆర్సీపై తాజా సమాచారము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు 12వ పీఆర్సీ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఈ అంశంపై కదలిక ప్రారంభమైంది. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శుభవార్తనైతే అందించనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలైతే చేపట్టింది.